రెడికా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలోని విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కళాశాలలోని 13 మంది విద్యార్థినులు నిన్న సాయంత్రం కడుపు నొప్పి, వాంతులు, విరోచనాల లక్షణాలతో ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. ఇవాళ మరో 5 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చేరారు. ఈ విద్యార్థినులంతా ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా గిరిజన భవన్లో ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారని కళాశాల యాజమాన్యం తెలిపింది. అనంతరం హాస్టల్లో పులిహోర, మధ్యాహ్న భోజనం చేసిన తర్వాత తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. వెంటనే విద్యార్థినులను ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు కళాశాల సిబ్బంది చెప్పారు. ఈ ఘటనపై స్పందించిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి జగదీశ్వర్ ఫుడ్ పాయిజన్ కారణంగానే విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారని తెలిపారు. అనంతరం బాధిత విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం స్థిరంగా ఉందని వెల్లడించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలోని విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కళాశాలలోని 13 మంది విద్యార్థినులు నిన్న సాయంత్రం కడుపు నొప్పి, వాంతులు, విరోచనాల లక్షణాలతో ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. ఇవాళ మరో 5 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చేరారు. ఈ విద్యార్థినులంతా ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా గిరిజన భవన్లో ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారని కళాశాల యాజమాన్యం తెలిపింది. అనంతరం హాస్టల్లో పులిహోర, మధ్యాహ్న భోజనం చేసిన తర్వాత తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. వెంటనే విద్యార్థినులను ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు కళాశాల సిబ్బంది చెప్పారు. ఈ ఘటనపై స్పందించిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి జగదీశ్వర్ ఫుడ్ పాయిజన్ కారణంగానే విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారని తెలిపారు. అనంతరం బాధిత విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం స్థిరంగా ఉందని వెల్లడించారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సల్మాన్ అందిస్తారు. సల్మాన్. థ్యాంక్ యూ దేవిక. మహబూబాద్ జిల్లాలో దారుణం చేసుకుందని చెప్పవచ్చు. నిన్నటి దినం యోగా దినోత్సవ సందర్భంగా నర్సింగ్ కళాశాల విద్యార్థులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఆ యొక్క యోగా దినోత్సవంలో సందర్భంగా ఆ యోగాలో పాల్గొన్న తర్వాత వారు ఇచ్చిన ఆ యొక్క ఏవైతే ఉన్నాయో దానికి ఫుడ్ కు సంబంధించి ఆ యొక్క ఫుడ్ తీసుకున్న చాలా మంది అయితే కొంత అనారోగ్యం పాలయ్యారు. వారికి కడుపు నొప్పి వస్తుందంటూ నర్సింగ్ కళాశాలలో ఉన్న వారు కడుపు నొప్పి వస్తుందంటూ ప్రాథమిక చికిత్స నిమిత్తం అక్కడ ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారు. సుమారు 16 మందికి కడుపు నొప్పితో కొంత ఇబ్బంది పడుతున్నారు. దీనికి సంబంధించిన డాక్టర్లు కూడా వెనువెంటనే అక్కడ శస్త్రచికిత్స అందించారు. దానికి సంబంధించి ఆ ఫుడ్ పాయిజన్ కావడం వల్ల, అంటే మామూలుగా దీన్ని ఏమంటారు, ఈ ఫుడ్ పాయిజన్ కావడం వల్ల వారికి కడుపు నొప్పితో బాధపడ్డారు. వెంటనే హాస్పిటల్ కి తరలించిన తర్వాత వైద్య చికిత్స నిమిత్తం అయితే డాక్టర్లు పర్యవేక్షణలో ఉన్నారు. ఆ యొక్క ఫుడ్, అదే విధంగా దానికి సంబంధించిన వారు నిన్న నైట్ అర్ధరాత్రి తర్వాత కూడా వారు ఆ ఫుడ్ ఏం తీసుకోలేదు. ఈ ఫుడ్ పాయిజన్ వెంటనే ఎవరైతే ఆ యొక్క యోగా అయిపోయిన తర్వాత ఫుడ్ తీసుకున్నారో దానికి సంబంధించి కడుపు నొప్పితో హాస్పిటల్ అయితే చేరారు. హాస్పిటల్ చేరిన తర్వాత ప్రాథమికంగా వారికి చికిత్స అందించారు. ప్రస్తుతానికి అయితే వారి యొక్క ఆరోగ్యం నిలకడగా ఉందని ఆ యొక్క స్థానిక ఆసుపత్రి డాక్టర్లు అయితే చెప్తున్నారు. అయితే సల్మాన్, దీనిపై వార్డెన్స్ ఏమని చెప్తున్నారు?
యొక్క వార్డెన్ సంబంధించి అయితే ఈ యొక్క కళాశాల హాస్టల్లో జరగలేదు. ఎందుకంటే యోగా అయిపోయిన తర్వాత దానికి సంబంధించి ఆ యోగా అయిపోయిన తర్వాత చాలా మందికి అయితే ఆ ఫుడ్ అందించారు. దానికి సంబంధించి ఆ ఫుడ్ తీసుకున్న విద్యార్థులు కొంతమందికే ఆ యొక్క ఆ కడుపు నొప్పి రావడంతో విద్యార్థులు అయితే ఆ హాస్పిటల్కి తరలించారు. ఆ హాస్పిటల్లో ప్రస్తుతానికి అయితే వారి యొక్క ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలుపుతున్నారు. అయితే వీళ్ళకి రెగ్యులర్ ఫుడ్డే పెట్టారంటారా లేదా యోగా సందర్భంగా ఏదైనా స్పెషల్ ఫుడ్ పెట్టారంటారా? ఆ యోగా అయిపోయిన తర్వాత చాలా మంది విద్యార్థులకు, ఎందుకంటే ఆ ఉదయం నుంచి ఆ యొక్క ఆ యోగా దాంట్లో పాల్గొన్న తర్వాత విద్యార్థులకు కొన్ని సందర్భంలో చాలా మందికి కొంతమందికి అరటి పండ్లు, తర్వాత కొంతమందికి ఫుడ్ ఇచ్చారు. ఆ యొక్క ఫుడ్ ద్వారా కొంతమందికి అయితే విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. హాస్టల్కి వచ్చిన తర్వాత ఈ యొక్క విద్యార్థులకు కడుపు నొప్పి రావడంతో ఆ ఉటావుటిన ఆ ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారు. వారి యొక్క ఆరోగ్యం అయితే ప్రస్తుతానికి నిలకడగా ఉంది. దానికి సంబంధించి ఆ వార్డెన్కు కనుక దీనికి సంబంధం లేదు. ఎందుకంటే యోగా అయిపోయిన తర్వాత యోగా ఎక్కడైతే చేశారో యోగా ఆ తర్వాత వారికి ఫుడ్ అందించిన తర్వాత ఈ యొక్క కళాశాలకు వచ్చిన తర్వాత వారికి ఆ కడుపు నొప్పి రావడంతో హాస్పిటల్కి అయితే తరలించారు. అయితే సల్మాన్, విద్యార్థినుల తల్లిదండ్రులు హాస్పిటల్కి అయితే చేరుకున్నారా? వాళ్ళు ఏమంటున్నారు దీనిపైన? ఇది హాస్టల్లో, అంటే హాస్టల్లో కనుక ఈ యొక్క ఫుడ్ పాయిజన్ అయితే కనుక విద్యార్థులు వారి యొక్క తల్లిదండ్రులు పెద్ద ఎత్తున కొంత ఆందోళన చేసే అవకాశం ఉంది. కాకపోతే ఏంటంటే యోగా దినోత్సవం తర్వాత, యోగా అయిపోయిన తర్వాత, ఎందుకంటే ఆ యోగా కంప్లీట్ బయట లేకుంటే అధికారులు కానీ లేకుంటే రాజకీయ నాయకులు కానీ యొక్క యోగా దినోత్సవంలో పాల్గొన్నారు. యోగా దినోత్సవంలో పాల్గొన్న అందరైతే సంతోషంగా తిరిగి వెళ్లారు. కాకపోతే వీరికి ఈ యొక్క విద్యార్థులకు 16 మంది విద్యార్థులకు అయితే కొంత అస్వస్థ గురయ్యారు. తల్లిదండ్రులు కూడా కొంత ఆందోళన చెందే అవకాశం అయితే లేదు. కొంతమంది ఆ విద్యార్థుల తల్లిదండ్రులు మాత్రం హాస్పిటల్ కు చేరుకొని వారి యొక్క ఆ పిల్లల బాగోగులు అయితే చూసుకుంటున్నారు. ఇప్పుడు 18 మంది విద్యార్థులకి ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? ప్రస్తుతానికి ఆ విద్యార్థుల ఆరోగ్యం అయితే కొంత మెరుగైందని చెప్పవచ్చు. ఎందుకంటే వైద్యాధికారులు కూడా చెప్తున్నారు ఎలాంటి ఇబ్బంది లేదు. కొంత వీరికి ఆ ఫుడ్ పాయిజన్ కావడం వల్ల ఇలా కొంత కడుపు నొప్పి జరిగింది తప్ప పెద్ద దీనికి సంబంధించి ఈ యొక్క విద్యార్థులు అయితే ఇప్పటి వరకు అయితే శస్త్రచికిత్స అందించారు. ఖచ్చితంగా మెరుగైన వైద్యం ఇంకా అందించడానికి విద్యార్థులకు అయితే వారి యొక్క తల్లిదండ్రులకు లేకుంటే వారి యొక్క బంధువులకు అయితే కొంత భరోసా ఇచ్చేందుకు మాత్రం వైద్య అధికారులు అయితే కొంత సిద్ధంగా ఉన్నారు. ఎలాంటి ఇబ్బంది లేదని అయితే వైద్య విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు వైద్య అధికారులు అయితే తెలియజేశారు. రైట్, థ్యాంక్ యూ సల్మాన్. హైదరాబాద్ మెట్రో రైలు 2వ దశ ప్రాజెక్టుకు మరో ముందడుగు పడింది. మెట్రో రైలు దశ 2B ప్రతిపాదనను కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం సమర్పించింది. అన్ని పత్రాలు DPRలను కేంద్రానికి ఇచ్చారు. 86.1 కిలోమీటర్లు నిర్మించనున్న మెట్రో 2వ దశకు 19,579 కోట్ల రూపాయల ఖర్చు అవుతుందని కేంద్రానికి టీ సర్కార్ వివరించింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ మెట్రో రైలు 2వ దశ ప్రాజెక్టుకు మరో ముందడుగు పడింది. మెట్రో రైలు దశ 2B ప్రతిపాదనను కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం సమర్పించింది. అన్ని పత్రాలు DPRలను కేంద్రానికి ఇచ్చారు. 86.1 కిలోమీటర్ల నిర్మించనున్న మెట్రో 2వ దశకు 19,579 కోట్ల రూపాయల ఖర్చు అవుతుందని కేంద్రానికి టీ సర్కార్ వివరించింది.
కడప మున్సిపల్ కార్పొరేషన్లో కోల్డ్ వార్ కొనసాగుతూనే ఉంది. మున్సిపల్ కమిషనర్ వర్సెస్ మేయర్గా మారింది పరిస్థితి. కడప మున్సిపల్ కార్పొరేషన్లో కమిషనర్తో పాటు 8 మంది అధికారులకు మేయర్ సురేష్ బాబు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. మున్సిపల్ కమిషనర్, అడిషనల్ కమిషనర్, ఎస్ఈఈ, ఎంహెచ్ఓ, మేనేజర్, కౌన్సిల్ సెక్రటరీ, 2 ఆర్ఓలకు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 13వ తేదీన మున్సిపల్ సర్వసభ్య సమావేశానికి సంబంధించిన అజెండా కాపీలు అందించినా ఎందుకు సర్వసభ్య సమావేశానికి హాజరు కాలేదని షోకాజ్ నోటీసులో పేర్కొన్నారు. శుక్రవారం జరిగిన మున్సిపల్ సర్వసభ్య సమావేశానికి అధికారులు ఎవరూ హాజరు కాకపోవడంపై మేయర్ సురేష్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశానికి ఎందుకు అయ్యారో సమాధానం చెప్పాలని ఆయన షోకాజ్ నోటీసులో రాసుకొచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఒక్కటేనని ఆరోపించారు. కేసీఆర్ కుటుంబానికి రేవంత్ రెడ్డి సర్కార్ రక్షణ కవచంలా మారిందని విమర్శించారు. అవినీతి ఆరోపణలు ఉన్నప్పటికీ కేసీఆర్ కుటుంబంపై చర్యలు తీసుకోకుండా కేవలం అధికారుల వరకే కేసులు పరిమితం చేయడం దారుణమన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంలా మారిందని బండి సంజయ్ విమర్శించారు. కాళేశ్వరం అవినీతిపై సిబిఐ విచారణ అవసరం ఉందని డిమాండ్ చేశారు. ఇక వాస్తవాలను బయట పెట్టాలంటే కేసును సిబిఐకి అప్పగించాలని బండి సంజయ్ స్పష్టం చేశారు. మొత్తం అయోమయం తయారవుతుంది ప్రజల పట. కేసీఆర్ కూడా చెప్పిందే వాస్తవం నమ్మే పరిస్థితి వచ్చింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏం మారతలేదు. తూతుబంధంగా అక్కడక్కడ 2-3 ప్రెస్ మీటింగ్ పెడుతున్నారు, కానీ తక్కువ చేస్తున్నారు. కాబట్టి దీని విచారణ జరపాల్సిందిగా, సిబిఐ విచారణ జరపాల్సిందిగా, దాన్ని కోరాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నారు. మరి పోయి పోయమని చెప్పారు బీఆర్ఎస్ లో అందరూ పోయి. అప్పుడు తట్టమోసి ఇలా ₹1 కోట్ల వసూలు చేశారు కదా. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అందరూ పోయి అంటే పిల్లలు కట్టమని చెప్పారు. అంటే ఎన్డీఎస్ఏ నిపుణుల కంటే పెద్ద తోపు కాల వీళ్ళు. ఇవాళ 1,20,000 కోట్లు నాశనం చేసి 10 సంవత్సరానికి 16,000 కోట్ల రూపాయల మిత్తి కడుతున్నాం. ఇవాళ ప్రజాధనం అది 16,000 కోట్ల రూపాయల మిత్తి. అలా ప్రజల మీద భారం పడ్డది. ఎవరి కారణం దానికి? ఇవాళ కాళేశ్వరం ఇవాళ నీళ్ళు వస్తలేవు, పంటలు దిగుబడి వస్తలేదా? దిగుబడి ఎందుకు పెరిగింది? దిగుబడి ఎందుకు పెరిగింది ఇవాళ? మరి తెలంగాణ మీద మేము ప్రాజెక్టు వ్యతిరేకం కాదు, కానీ అవినీతి ప్రాజెక్టు వ్యతిరేకం. మేము ప్రజలకు అవసరం ఉండాలి, ప్రజలకు దాని ద్వారా లబ్ధి పొందాలి. ఇవాళ అదే ఇప్పుడు నేను కాళేశ్వరం వల్ల ఏం ఫాయిదా వచ్చిందని చెప్పి నేను అన్నాను. పంటలు వండినాయి అన్నారు, వండినాయి అన్నా. నేను ఇప్పటికీ అంటుంటాను, కొంచెం తేడా ఏర్పడాలి కదా, భేదం ఏర్పడాలి కదా. అప్పటికంటే ఇప్పుడు దిగుబడి ఎక్కువ జరిగింది. మరి ఏం లాభం జరిగిందో చెప్పాలి. ఇప్పుడు నిపుణుల నివేదిక ప్రకారం ముందుకు సాగాలి. నిపుణులు ఏ నివేదిక ఇస్తే దాని ప్రకారము ముందుకు సాగాల్సిన అవసరం లేదు. ఎవరి ఇష్టం వాడు ప్రజాతంత్ర వ్యవస్థ ఎక్కువ. మేము నిపుణులు ఏ నివేదిక ఇస్తున్నారు దాన్ని పరిశీలించారు. వీరు కూడా వేరు, కానీ హెలికాప్టర్లు వేరు, నడుచుకుంటా వేరు, బురుకుంటా వేరు. వీళ్ళు కూడా కాంగ్రెస్ వాళ్ళు ఏమైంది మరి? నేను వ్యక్తిగతంగా మాట్లాడలేను. మా స్టాండ్ మోడీ స్టాండ్, మా స్టాండ్ జేపీ నడ్డా స్టాండ్, మా స్టాండ్ అమిత్ షా స్టాండ్. నేను మళ్ళీ చెప్తున్నాను, నేను మన రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నా. శ్రీకాకుళం జిల్లా పలాస సూదికొండలో విషాద ఘటన చోటు చేసుకుంది. కొవిరి నూకరాజు అనే యువకుడు ఇంట్లో ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు పలాస ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. మృతుడు నూకరాజు గత కొంతకాలంగా కడుపు నొప్పితో బాధపడుతుండేవాడని, మళ్లీ కడుపు నొప్పి తిరగబెట్టడంతో తీవ్రమైన కడుపు నొప్పి తాళలేక బలవన్మరణానికి పాల్పడినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇటీవల జగన్ పల్నాడు పర్యటన నేపథ్యంలో గుంటూరు సమీపంలోని ఏటుకూరు బైపాస్ వద్ద జరిగిన ప్రమాదంలో చిల్లి సింగయ్య మృతి చెందాడు. అయితే ఈ కేసు కీలక మలుపు తిరిగింది. మాజీ సీఎం జగన్ వాహనం కిందే సింగయ్య పడ్డారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సింగయ్య కారు కింద పడిన కారు ఆపకుండా ఈడ్చుకెళ్లిన దృశ్యాలు స్థానికంగా కలిచివేసింది. అయితే కారు కింద పడిన సింగయ్యను వైసీపీ కార్యకర్తలు కారు కింద నుంచి రోడ్డు పక్కకి ఈడ్చిపడేసి వెళ్లినట్టు తెలుస్తోంది. జగన్ ర్యాలీ కారణంగా 3 నిండు ప్రాణాలు బలి అయ్యాయని ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సింగయ్య కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇచ్చి వైసీపీ శ్రేణులు చేతులు దులుపుకున్నారని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వాసుబాబు అందిస్తారు. వాసుబాబు. రైట్ దేవిక, తాజాగా జగన్ రెంటపల్ల పర్యటనలో మృతి చెందిన వృద్ధుడు సింగయ్యకు సంబంధించి మరొక వీడియో వెలుగులోకి వచ్చింది. అటు జగన్ పర్యటనలో ఉన్న కాన్వాయ్ కింద సింగయ్య అనే వృద్ధుడు పడినప్పటికీ పట్టించుకోకుండా జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ ముందుకు కదిలినట్లుగా ఆ వీడియోలో స్పష్టంగా తెలుస్తుంది. అటు కారు కింద మనిషి పడినట్లుగా స్థానికులు వైసీపీ శ్రేణులు వచ్చినా ఏమాత్రం పట్టించుకోకుండా జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ అయితే ముందుకు కదిలించారు. ఈ గతంలో తాజాగా అటు జగన్ రెంటపల్ల పర్యటనలో మరణించిన వైసీపీ పార్వత ఎవరైతే ఉన్నారో వైసీపీకి సంబంధించిన వ్యక్తి అతని విగ్రహావిష్కరణకు సంబంధించి రెంటపల్ల పర్యటనకు అయితే సిద్ధమయ్యాడు. ఆ గతంలో రెంటపల్ల పర్యటనకు సంబంధించి అనేక కేసులు అయితే నమోదైనప్పటికీ మొత్తం మీద 3 చనిపోయినట్లుగా తెలుస్తుంది. అటు వైసీపీ నేతలందరూ చనిపోయిన వాళ్ళందరూ హాస్పిటల్కి అయితే చేర్చడం జరిగింది. అటు జగన్ పర్యటన విఫలం చేయడానికి మాత్రమే కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందని గతంలో విడుదల రజని కూడా అన్నారు. ఈ నేపథ్యంలోని విగ్రహావిష్కరణకు భద్రతా కారణాల దృష్ట్యా జగన్ కి కేవలం 100 మందికి అప్పుడు అనుమతి అయితే ఇచ్చారు. దానికి సంబంధించి ఎస్పీ మీడియా ముఖం కూడా వెల్లడించడం అయితే జరిగింది. అటు పర్యటించినప్పుడు అనంతరం కూడా మిగిలిన చనిపోయిన వారికి జగన్ కారు కింద పడి చనిపోయారని ఒక వృద్ధుడి గురించి చెప్పినప్పటికీ గుంటూరు జిల్లా ఎస్పీ ఆ ప్రైవేటు కాన్వాయ్ కుదటం వల్లే మనిషి చనిపోయాడని చెప్పి ఆ తర్వాత మీడియా సమావేశం అయితే నిర్వహించడం జరిగింది. కానీ ఇప్పుడు తాజాగా వచ్చిన వీడియో మాత్రం కలకలం అయితే రేపుతుంది. ఆ వీడియోలో స్పష్టంగా కారు కింద పడి మాత్రమే ఆ వృద్ధుడైతే సింగయ్య చనిపోయినట్లుగా తెలుస్తుంది. ఇప్పటికీ సింగయ్య చనిపోయిన మృతికి సంబంధించి వైసీపీ శ్రేణులు వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడం అయితే జరిగింది. కుటుంబాన్ని పరామర్శించి 10 లక్షల ఆర్థిక సాయం చేశామని చెప్పి వైసీపీ శ్రేణులు అయితే చెప్తున్నారు. కాకపోతే దీనికి సంబంధించి ఇప్పుడు ఈ వీడియో మాత్రం బయటికి రావడం, ఆ వీడియోలో స్పష్టంగా ఏదైతే జరిగిందో ఈ ఇన్సిడెంట్ కి సంబంధించి అటు వైసీపీ శ్రేణులు కానీ ఇటు టీడీపీ శ్రేణులు కానీ ఎవరైనా దానికి సంబంధించి స్పష్టంగా అయితే తెలుస్తుంది. దానికి ఎటువంటి చట్టపరమైన చర్యలు అయితే తీసుకుంటారో అటు ర్యాలీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ కింద పడి మాత్రమే ఆయన చనిపోవడం అయితే జరిగింది. కాబట్టి అటు జగన్ మీద ఏమైనా చర్యలు తీసుకుంటారా లేదా వైసీపీ నాయకులు వద్దు అన్నా సరే వినకుండా ఈ ర్యాలీ నిర్వహించిన వైసీపీ శ్రేణులు కానీ వైసీపీ నాయకుల మీద కానీ దీనికి సంబంధించి ఎస్పీ అయితే చర్యలు తీసుకుంటారా, లేదు ఎవరిని కాపాడడానికి ఇలాంటి వీడియో ఇప్పుడు బయటకు వచ్చినా సరే దీని మీద ఎటువంటి స్పందన అయితే తీసుకొని పోలీసు ప్రభుత్వం వారు మిగతా వారి మీద చర్యలు తీసుకుంటారా అనేది వేచి చూడాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ వాసుబాబు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటీవల జగన్ పల్నాడు పర్యటన నేపథ్యంలో గుంటూరు సమీపంలోని ఏటుకూరు బైపాస్ వద్ద జరిగిన ప్రమాదంలో చిల్లి సింగయ్య మృతి చెందాడు. అయితే ఈ కేసు కీలక మలుపు తిరిగింది. మాజీ సీఎం జగన్ వాహనం కిందే సింగయ్య పడ్డారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సింగయ్య కారు కింద పడిన
కారు ఆపకుండా ఈడ్చుకెళ్లిన దృశ్యాలు స్థానికంగా కలిచివేసింది. అయితే కారు కింద పడిన సింగయ్యను వైసీపీ కార్యకర్తలు కారు కింద నుంచి రోడ్డు పక్కకి ఈడ్చుకెళ్లి పడేసినట్లు తెలుస్తోంది. జగన్ ర్యాలీ కారణంగా 3 నిండు ప్రాణాలు బలి అయ్యాయని ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సింగయ్య కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇచ్చి వైసీపీ శ్రేణులు చేతులు దులుపుకున్నారని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటీవల జగన్ పల్నాడు పర్యటన నేపథ్యంలో గుంటూరు సమీపంలోని ఏటుకూరు బైపాస్ వద్ద జరిగిన ప్రమాదంలో చిల్లి సింగయ్య మృతి చెందాడు. అయితే ఈ కేసు కీలక మలుపు తిరిగింది. మాజీ సీఎం జగన్ వాహనం కిందే సింగయ్య పడ్డారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సింగయ్య కారు కింద పడినా కారు ఆపకుండా ఈడ్చుకెళ్లిన దృశ్యాలు స్థానికంగా కలిచివేసింది. అయితే కారు కింద పడిన సింగయ్యను వైసీపీ కార్యకర్తలు కారు కింద నుంచి రోడ్డు పక్కకి ఈడ్చుకెళ్లి పడేసినట్లు తెలుస్తోంది. జగన్ ర్యాలీ కారణంగా 3 నిండు ప్రాణాలు బలి అయ్యాయని ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సింగయ్య కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇచ్చి వైసీపీ శ్రేణులు చేతులు దులుపుకున్నారని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఇజ్రాయెల్పై మరోసారి ఇరాన్ దాడులకు పాల్పడింది. క్షిపణులతో పాటు డ్రోన్లతో కూడా ఈ దాడులు జరిపినట్లు తెలిపింది. ఈ దాడుల్లో ఇరాన్కు చెందిన 2 డ్రోన్లను ఇజ్రాయెల్ సైన్యం విజయవంతంగా కూల్చివేసింది. టెల్ అవీవ్ సహా పలు ప్రాంతాల్లో సైరన్లు మోగడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. ప్రస్తుతం పరిస్థితిని సమీక్షిస్తున్న ఇజ్రాయెల్ రక్షణ శాఖ ఇరాన్ దాడులకు తగిన ప్రతి చర్య తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఇజ్రాయెల్పై మరోసారి ఇరాన్ దాడులకు పాల్పడింది. క్షిపణులతో పాటు డ్రోన్లతో కూడా ఈ దాడులు జరిపినట్లు తెలిపింది. ఈ దాడుల్లో ఇరాన్కు చెందిన 2 డ్రోన్లను ఇజ్రాయెల్ సైన్యం విజయవంతంగా కూల్చివేసింది. తెల్ అవీవ్ సహా పలు ప్రాంతాల్లో సైరన్లు మోగడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. ప్రస్తుతం పరిస్థితిని సమీక్షిస్తున్న ఇజ్రాయెల్ రక్షణ శాఖ ఇరాన్ దాడులకు తగిన ప్రతిచర్య తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.